దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈ దేశానికి సంపద సృష్టించి ఇచ్చేటువంటి కార్మికుడు కష్టాల్లో ఉన్నారు। మరి అనేక దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను తుంగలో దొక్కడంలో అదేవిధంగా అన్నానికి దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుని కుదేలు చేసి నడ్డి విరచడంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ముందంజలో ఉంది। అందులో భాగంగానే ఈరోజు రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తీసుకొని రావడంలో కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలని రద్దు చేయడంలో ముందుకు పోతా ఉంది। ప్రధానంగా ఎవరైతే కేవలం 1% ఈ దేశంలో ఉన్నటువంటి అపర కుబేరులకి ఒత్తాసు పలుకుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 99% ప్రజల్ని మరి రోడ్ల పాలు చేసేటువంటి ఒక బృహత్ ప్రణాళికను రూపొందిస్తుంది। అందుకే కార్మిక సంఘాలు రైతు సంఘాలు ముక్తకంఠంతో రోడ్ల మీదకి వస్తాను। దేశ ప్రజల్ని చైతన్యవంతం చేసే ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కలెక్టర్ కార్యాలయాల మరి ముందు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది। ప్రధానంగా ఈ దేశంలో కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, అదేవిధంగా రైతులకు ఇచ్చిన ఏదో చట్టం చేస్తానన్నారు కనీసం మద్దతు ధర వచ్చే విధంగా గిట్టుబాటు ధరలకు ప్రత్యేక చట్టం చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు, అది కూడా చేయలేదు। ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మరి ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం। మరి ఇది ఒక హెచ్చరిక। మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా మరి నరేంద్ర మోడీకి మడుగులుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తున్నాం। మరి ఎవరైతే కార్మికులకి ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు సక్రమంగా ఇవ్వకపోతే మరి దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం।